కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఉప్పాల హారిక గారి మీద వాళ్ళ భర్త మీద నిన్న తెలుగుదేశం జనసేన గూండాలు హత్యాయత్నం చేస్తే వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ ఏదైతే మోసం గ్యారంటీ అనేటటువంటి ఏదో ఒక కార్యక్రమం చేస్తా ఉందో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో కూడా ఆ కార్యక్రమం జరుగుతూ ఉందో, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పేర్ని నాని గారు వస్తా ఉంటే, పేర్ని నాని గారు వస్తున్నప్పుడు ఆ పేర్ని నాని గారిని రాకుండా అడ్డుకోవాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా అక్కడికి వచ్చేటటువంటి నాయకులందరినీ చంపేయాలి, అందరిని మీద దాడులు చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం జనసేన గూండాలను పంపించి దారిలో వచ్చేటటువంటి ప్రజలని, ఈవెన్ అంబులెన్స్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి నిన్న కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. దానిలో వార్తల్లో వాళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తూ రాశారో ఒకసారి చూస్తే, గుడివాడలో హైటెన్షన్ అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి పేరుని ఉన్మాద వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం అంట. ఏం చేశాడు ఆయన ఉన్మాద వ్యాఖ్యలు? పేకలు బీసి చంపేస్తాను, రెండరా పొడిసేస్తాను, తొక్కి నారదేస్తా, కారు మీద ఎక్కి డాన్స్ చేసి తొక్కుతా, తిత్తి తెత్తా, తోలు తెత్తా, చెప్పులు తీసుకుందంతా ఏమన్నా అన్నాడు ఆయన ఉన్మాద వ్యాఖ్యలు అంటే? లేదంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా పోలీసులు వాళ్ళు చంపేయండిరా, నరికేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని గాజు గ్లాసులతో పొడిసేయండి, రాళ్ళు తీసుకుని తన్నాను ఏమన్నా అన్నాడు ఉన్మాద వ్యాఖ్యలు అంట పేర్ని గారు మాట్లాడింది. పేర్ని గారు ఎక్కడ ఉన్మాద వ్యాఖ్యలు మాట్లాడారు? వైసీపీ సమావేశంపై అటాక్ చేశారని మీరే ఒప్పుకుంటున్నారుగా. మచిలీపట్నంలో నాని గృహ నిర్బంధం, కృష్ణా జడ్పీ చైర్మన్ హారిక కారుపై దేశం శ్రేణుల దాడి, పగిలిన అద్దాలు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేసిందని మీరే రాశారు. రాసి మళ్ళీ ఇక్కడ చూడండి, పోలీసులపై రెచ్చిపోయిన జడ్పీ చైర్పర్సన్ భర్త మీడియా ముందు హారిక మొసల కన్నీరు. ఒక మహిళని, మొన్నటిదాకా రాజకీయాలతో సంబంధం లేదు, ఒక హౌస్ వైఫ్ గా ఉన్నటువంటి ఒక మహిళని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ మహిళా రిజర్వేషన్ అయితే జడ్పీ చైర్మన్ది. సో ఉప్పాల రాము గారి వాళ్ళ భార్యని జడ్పీటీసీగా అక్కడ కంటెస్ట్ చేయించి జడ్పీ చైర్పర్సన్ గా ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఆమెకి అప్పటిదాకా రాజకీయాలు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆమె పొలిటికల్ ఎంట్రీ జడ్పీటీసీగా, జడ్పీ చైర్పర్సన్ గా. ఆమె ముసలి కన్నీరు కాల్చిందని చెప్పి ఈ బూతు కృష్ణ రాసినటువంటి నీచాతి నీచమైనటువంటి వార్త. ఇక్కడ దాడి చేశారని రాశారు. కృష్ణా జడ్పీ చైర్మన్ హారిక కారుపై దేశం శ్రేణుల దాడి చేస్తే అంటే ముసలి కన్నీరు కాలుతుందంట. అంటే మిమ్మల్ని కుడితే మీరు ముసలి కన్నీరు కాలుస్తారా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పెట్ట 4 పీకితే మీరు ఏడవరా? ముసలి కన్నీరు అని రాస్తారా? ముసలి కన్నీరు అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏడ్చినట్టుగా ముసలి కన్నీరు కార్చాడు చూడండి. దాని తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయం చేశాడు చూడండి. అది ముసలి కన్నీరు అంటే. హే అని ఏడ్చినట్టుగా నటించారు చూడండి, అది ముసలి కన్నీరు అంటే. ఒక్కసారి చూడండి, హారిక గారిది ముసలి కన్నీరా, చంద్రబాబు నాయుడుది ముసలి కన్నీరా? కే కన్వెన్షన్ లో వైసీపీ నిర్వహించిన తలపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశానికి పేరు నాని వచ్చినట్టు తెలుసుకుని అడ్డుకునేందుకు టీడీపీ అధికారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎలా తరలి వచ్చారు? ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? వాళ్ళని ఎలా రానిచ్చారు పోలీసులు? మీరు ఉన్మాద వ్యాఖ్యలు అన్నారు కదా, చూడండి, కొడాల నానిపై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్ ఉన్మాదం. ఈ ఫ్లెక్స్ అనేది ఉన్మాదం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర, ఆయన బూట్ల దగ్గర కూర్చున్నట్టుగా ఫోటో పెట్టారు కదా, ఇది కదా ఉన్మాదం. ఇది మాత్రం మీకు మంచిది. దెబ్బతిన్న జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారు. తర్వాత ఈనాడు చూస్తే కూటమి వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగిందంట. మా మీటింగ్ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వచ్చారు? మా మీటింగ్ జరుగుతుంటే తెలుగుదేశం వాళ్ళకి ఏం పని? ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వటానికి వచ్చారా? కిరణ్, నీకేమన్నా మైండ్ పనిచేసే రాస్తున్నావా? రాళ్ల దాడిలో పలువురు తెదాప మహిళకు గాయాలంట. ఎందుకు వచ్చారు తెదాప మహిళలు? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దానికి వచ్చారా? ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం మహిళలు అటెండ్ అవడానికి వచ్చారా? పేరుని వ్యాఖ్యలు రచ్చగొట్టాలో ఉన్నాయని కేసు నమోదు చేశారు. పెట్టుకోండి మీలాంటి కేసులు. ఇప్పుడు నిన్న హారిక గారి మీద అటాక్ జరిగింది కదా, దాని మీద కేసు తీసుకుని మరి అందరూ ఉన్నారు కదా విజువల్స్. పోలీసులు మీరు కూడా ఒక్కటి గుర్తించండి, చాలా తప్పు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం కూటమికి తొత్తుల్లాగా పనిచేసేటటువంటి పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి ప్రసక్తి ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా దాడులకు మీరు సహకరిస్తే, అడ్డుకోకుండా ఎంకరేజ్ చేస్తే
దానికి పర్యావసానం ముందుగా మీరు అనుభవించాల్సి వస్తుంది. ఉప్పాల రాము హారిక భూత పురాణం చేశారంట. జడ్పీ చైర్మన్ హారికతో ఫోన్లో మాట్లాడిన జగన్ అసభ్య పద్యాలతో హింసను ప్రేరేపిస్తూ ఊరుకో మంత్రి సుభాష్. ఈయన ఉన్నాడని ఎవరికి తెలియదు. మంత్రి సుభాష్ అప్పుడప్పుడు వచ్చి వారు స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గం నుంచి పీకేస్తున్నారు కాబట్టి. ఇట్లా ఉంటుంది చూడండి. కే కన్వెన్షన్ సమయంలో దూసుకొస్తున్న వైకాపా కార్యకర్తలను అదుపు చేస్తున్నటువంటి పోలీసులు. మా మీటింగ్ వస్తుంటే మీరు అదుపు చేసేది ఏందయ్యా? ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. తాలిబన్ల రాజ్యం కంటే దారుణమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది. మొన్నటిదాకా కేసులు, ఇప్పుడు కేసులకు మించి దాడులు, హత్యలు చేయించడానికి ఈ కూటమి ప్రభుత్వం వెనకట్లేదు. జడ్పీ చైర్పర్సన్ అయినా హత్యలు చేస్తారు, ఎక్స్ఎమ్మెల్యేలైనా హత్యలు చేస్తారు. హత్యలకు తెగబడబోతా ఉన్నారు. దీనికని పోలీసులు చూస్తూ ఊరుకుంటే రేపొద్దున మీరు కూడా దానికి బాధ్యులు అవుతారనేది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను.